Good morning, students. Today, in this third session, we will tell textual grammar part. Textual grammar part chapter in the page number 22 and 23. Prishta Sankhya, page number 22-23. This is the textual grammar part. Pathya Pustak Vyakaran. Pathya Pustak Vyakaran textbook grammar. In page number 22 and 23, all of you open and take your pencils and textbooks. Okay. Okay. Look here, the page number 22 and 23 will explain this session, these two pages. Okay now. Okay. Now, Suno Bolo. The first topic in this session is Suno Bolo. Suno means listen, Bolo, speak. Listen and speak. Vinandi, Chapandi. You already listened. What you listened? Before two sessions, you listened. What is the lesson? The lesson meaning you already listened. Ippudu on that lesson, what you listen in this before two sessions, మీరు దీనికి రెండు క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పాలి. ఓకే, అంటే మీరు విన్నారు కదా, ఇప్పుడు చెప్పండి ఏం చెప్పాలి. ద ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ భారత్ దేశ్ తుమ్హే క్యూ ప్యారా హై. భారత్ దేశ్ తుమ్హే క్యూ ప్యారా హై. భారతదేశము నీకు ఎందుకు ప్రియమైనది. వాట్ దానికి ఆన్సర్ని నీవు విన్న లెసన్ని బట్టి నువ్వు ఓన్ వర్డ్స్లో చెప్పాలి. భారతదేశం నీకు ఎందుకు ఇష్టమైందో, నీకెందుకు ప్రియమైనదో నువ్వు నీ ఓన్ వర్డ్స్లో చెప్తావు. भारत मुझे प्यारा देश है क्योंकि भारत में अनेक पर्वत है, अनेक नदियां हैं, चंचल नदियां हैं, ऊंचे पर्वत है जिसमें हमारे लिए कई वन संपदा होती है. ఎత్తైన శిఖరాలు ఉంటాయి, ఆ శిఖరాలు అనేకమైన వన సంపద, మనకి అడవి సంపద ఉంటుంది. అనేక పశు పక్షి వహాపే జీవన్ జీతే హే. అనేకమైన పశు పక్షాదులు కూడా, వన్యప్రాణులన్నీ కూడా పర్వత ప్రాంతాల్లో జీవిస్తూ ఉంటాయి, ఆ అడవి ప్రాంతాల్లో జీవిస్తూ ఉంటాయి. और चंचल नदियां बहती है हमारे देश में. అనేకమైన చంచల నదులు అంటే गंगा, यमुना, कृष्णा, गोदावरी जैसे, ब्रह्मपुत्र जैसे अनेक नदियां हमारे देश में बहती है. इसके पानी से हमें अनेक फसलें उगती है. दानी नीటి ద్వారానే, ఆ నదుల నీటి ద్వారానే మనకు అనేకమైన పంటలు పండుతాయి. यहाँ पर हिंदू, मुस्लिम, सिख, ईसाई जैसे अनेक धर्म के लोग रहते हैं. ఇక్కడ అనేక మతాల వాళ్ళు, హిందూ, ముస్లిం, సిక్, ఇసాయి లాంటి అనేక మతాల వాళ్ళు మన భారతదేశంలో మిల్జుల్ కర్ रहते हैं, కలిసిమెలిసి జీవిస్తూ ఉంటారు. हम सब भाई भाई की तरह है, మనమందరం అన్నదమ్ములు లాంటి వాళ్ళం. इसलिए मुझे यह देश प्यारा लगता है. అందుకనే నాకు ఈ దేశము ప్రియముగా అనిపిస్తుంది. నాకు నా దేశం అంటే అందుకే ఇష్టం. ఇవే కాదు, ఎనీథింగ్ యూ కెన్ టెల్. మీరు ఏదైనా, మీకు అనిపించింది ఏదైనా సరే, మీరు విన్నది, మీకు అనిపించింది, నీకెందుకు నీ దేశం అంటే ఇష్టం. మనందరికీ మన దేశం అంటే ఎంతో ఇష్టం, ఎంతో ప్రేమ ఖచ్చితంగా ఉంటుంది కదా. ఎవరి దేశం వాళ్ళకి గొప్ప, ఎవరి దేశం వాళ్ళకి ప్రేమ. నా దేశం నాకు ప్రేమ, అలాగే ఇతర దేశస్తులకి వాళ్ళ దేశాలు వాళ్ళకి ప్రేమ. ఏ మతస్థులకైనా సరే, మతం ఏదైనా కానీ దేశం మాత్రం అందరిది ఒకటే. అందరికీ మన దేశం అంటే మనకి ఎంతో ప్రేమ. అందుకే నీకు నీ దేశం ఎందుకు అంత ఇష్టమో నువ్వు 2-3 సెంటెన్స్లో ఇక్కడ చెప్పాలి ఆన్సర్. ఓకే దెన్ నౌ నెక్స్ట్ క్వశ్చన్. కవిత మే భారత్ కో ధర్తీ కా స్వర్గ్ క్యూ కహా గయా. కవితలో ఒక చోట భారతదేశాన్ని ధర్తీ కా స్వర్గ్ అని చెప్పారు. చూడండి, లాస్ట్ పోయంలో కవి అన్నాడు, హాయ్ ధర్తీ కా స్వర్గ్ యహీ అన్నాడు. భూమి మీద స్వర్గం ఇదే అని అన్నారు కవి. ఎందుకన్నారు అలాగా? భూమి మీద స్వర్గం మన భారతదేశం అని ఎందుకన్నారు? స్వర్గం అంటే ఏ కష్టము లేని, అంతా సుఖమే, హ్యాపీనెస్సే ఉండేదాన్ని స్వర్గం అంటాం. మన భారతదేశంలో కూడా మనకి అన్ని అలాంటి సౌకర్యాలన్నీ కూడా మన భారతదేశంలో మనకి ఉన్నాయి. అన్ని వసతులు, అన్ని సౌకర్యాలు, హ్యాపీనెస్ అంతా మన భారతదేశంలో మనకు ఉంది. కాబట్టి మనకి మన దేశము స్వర్గంతో సమానం. మనకి మన దేశం స్వర్గంతో సమానమని కవి అన్నారు. నెక్స్ట్ గో టు ద థర్డ్ వన్, పడో. ఇప్పుడు వరకు పైన ఏమని చెప్పుకున్నాం? సునో బోలో అన్నాం, విన్నదేంటో చెప్పండి అని అన్నాం. ఇప్పుడు నౌ రీడ్, చదవమంటున్నారు. ఏం చదవాలంట? సీ యువర్ టెక్స్ట్ బుక్. కవిత పడో, ముందు కవితని చదవండి. और निम्नलिखित भाव किन पंक्तियों में से आए हैं. కవిత పడో అంటే క్రింద ఒక కవిత ఇచ్చాము, ఆ కవితని చదవండి. తర్వాత నిమ్నలిఖిత్ భావ్, క్రింద ఇవ్వబడిన భావము, కవిత చదవండి. చదివి క్రింద ఒక భావం ఇచ్చాం, ఇక్కడ ఒక భావం ఇచ్చాం, ఒక లైన్లో భావం ఇచ్చాం.
ఆ భావం ఏ లైన్స్ లో వచ్చాయో, ఏ పోయం కి సంబంధించిందో ఆ పోయం ఇక్కడ రాయండి. వన్స్ అగైన్ ఐఎమ్ టెల్లింగ్, క్రింద ఒక లైన్లో భావం ఇచ్చాం, అంటే మీనింగ్ ఇచ్చాం. ఆ మీనింగ్ మనం నేర్చుకున్న ఈ 3 పోయమ్స్లో నుంచి ఏదో ఒక పోయంకి సంబంధించిన మీనింగ్ అయి ఉంటుంది. మనం నేర్చుకున్న 3 పోయమ్స్ యొక్క ఏదో ఒక పోయం యొక్క మీనింగ్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓకే, డిడ్ యు అండర్స్టాండ్? ఆ మీనింగ్ ఏ పోయంకి సంబంధించిందో ఉన్ పంక్తియోం కో లిఖో, ఆ లైన్స్ని మాత్రమే రాయండి. ఓకే, డిడ్ యు అండర్స్టాండ్? ఏ లైన్స్ మీనింగ్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగిందో ఆ లైన్స్ పోయంలో నుంచి చూసి రాయండి. మరి మీనింగ్ ఏంటి? హమారా భారతదేశ్ పవిత్ర హే, నా భారతదేశము పవిత్రమైన దేశం. క్యూంకి, ఎందుకంటే ఇస్కే కణ కణ మే సందేశే, దీని అణువు అణువులోనూ సందేశం ఉన్నది. దీని అణువణువులోనూ సందేశం ఉన్నది. మారా భారతదేశ్ పవిత్ర హే, నా దేశము పవిత్రమైన దేశము, ఇందులో అణువణువులోనూ సందేశం ఉంది. మరి 2 లైన్స్ ఏ పోయంకి సంబంధించింది? కణ కణక సందేశ్ అని ఎక్కడొచ్చింది? ఫస్ట్ 4 లైన్స్లో వచ్చిందా? పోయం చూసుకోండి. జగ్ మే సబ్సే న్యారా దేశ్ అప్నా ప్యారా భారత్ దేశ్, హిందూ ముస్లిం సిక్ ఇసాయి కి ఆంఖోం కా తారా దేశ్. ఎక్కడైనా కణకణక సందేశ్ వచ్చిందా? సో ఇది కాదు. నెక్స్ట్, ऊंचे शिखरों वाला देश, चंचल नदियों वाला देश, सोने चांदी हीरे जैसे फसलों वाला देश. ఎక్కడైనా కణకణక సందేశ్ గురించి వచ్చిందా? నో, కానీ ఈ పోయం కాదు. నెక్స్ట్, इसके कण कण में संदेश ऐसा पावन है या देश, అణువణువులోనూ సందేశము, అలాంటి పవిత్రమైన దేశము నా దేశం. కణ కణ వచ్చింది కదా, అంటే ఇది ఏ లైన్కి సంబంధించింది పోయం భావం? ఈ 2 లైన్స్కి సంబంధించింది. ఇస్కే పావన్ హే యహ దేశ్ అన్నాడు. దీని మీనింగ్ ఏంటి అని అంటే హమారా భారత్ దేశ్ పవిత్ర హే. పావన్ అన్న పవిత్ర అన్న బోత్ మీనింగ్స్ ఆర్ సేమ్. సో ఇప్పుడు మనం ఏం రాయాలి? దిస్ 2 లైన్స్ ఇనఫ్. ఈ 2 లైన్స్ రాయాలి. ఎక్కడ? ఫస్ట్ భావంకి కింద, ఫస్ట్ భావం అండ్ డౌన్లో 2 లైన్స్ గివెన్. ఇన్ దట్ 2 లైన్స్ రైట్ దిస్ 2 లైన్స్, ఫస్ట్ లైన్ అండ్ సెకండ్ లైన్. इसके कण कण में संदेश ऐसा पावन है यह देश. आ 2 लाइन्स रायंడి. इसके कण कण में संदेश 2 लाइन्स लो 2 लाइन्स. इसके कण कण में संदेश ऐसा पावन है, ऐसा पावन है मेरा देश. इसके कण कण में संदेश ऐसा पावन है यह देश, यह देश. ఈ 2 లైన్స్ మనం ఫస్ట్ లైన్లో రాస్తాం, ఫస్ట్ క్వశ్చన్కి రాస్తాం. ఓకే, నెక్స్ట్ వన్. संसार भर में भारत सबसे न्यारा देश है. संसार भर में, संसार मीन्स వరల్డ్, ప్రపంచం. ప్రపంచంలోనే పెక్యూలియర్ కంట్రీ నా కంట్రీ. పెక్యూలియర్, న్యారా అనేది ఎక్కడ వచ్చిందో చూడండి. ఆ 2 లైన్స్ ఇక్కడ రాయండి. ఫస్ట్ పోయం, సెకండ్ పోయం అండ్ థర్డ్ పోయం. ఫస్ట్ పోయంలో ఉన్నా చూడండి. జగ్ మే సబ్సే న్యారా దేశ్ అప్నా ప్యారా భారత్ దేశ్. దట్ 2 లైన్స్ రైట్ ఇన్ డౌన్. దిస్ వన్ ఫస్ట్ వన్ అండ్ దిస్ వన్. जग में सबसे प्यारा देश, जग में सबसे प्यारा न्यारा देश, जग में सबसे न्यारा देश अपना प्यारा भारत देश, अपना प्यारा भारत देश. These 2 lines write in your textbooks. 2 lines triangle. Next, go to the second A. This one is the first A. This is the A 1 2 and now A. In second A, कविता में पहले क्या आया है? कविता में पहले क्या आया है? पोएम लो ముందు ఏం వచ్చింది? उसे क्रम 1 2 3 4 दो. Here one poem is given. 3 poems లో నుంచి 1 poem given. But లైన్స్ ని జంబుల్ చేయడం జరిగింది. 1 ని 2 లాగాను, 2 ని 3 ని 3 ని 4 ని 4 ని 1 2 నా ఇలా కింద నుంచి పైకి, పై నుంచి కిందకి జంబుల్ చేసేయడం జరిగింది. మీరేం చేయాలి? ఉసే క్రమ్ మే లిఖో. దానికి 1 2 3 4 నెంబర్స్ ఇవ్వండి, ఆర్డర్లో పెట్టండి. మీ బ్యాక్ సైడ్ పోయం చూస్తే
మీకు ఆ పోయం ఆర్డర్ ఏంటో తెలుస్తుంది. ఐసా పావన్ హే యా దేశ్ अपना प्यारा भारत देश है धरती का स्वर्ग यही इसके कण कण में संदेश. ఇది దిస్ వన్ ద లాస్ట్ పోయము ఇక్కడ జంబుల్ చేసి ఇవ్వడం జరిగింది. దాన్ని మీరు ఏం చేయాలి, నెంబరింగ్ ఇవ్వాలి. ద ఫస్ట్ లైన్ ఏం రావాలి, ఇస్కే కణ కణ మే సందేశ్, ఇస్కే కణ కణ మే సందేశ్. సో యూ హ్యావ్ టు పుట్ 1, లాస్ట్లో 1 పెట్టాలి. ఇస్ ద ఫోర్ బ్రాకెట్స్ గివెన్, లాస్ట్ వన్ ఇస్ ద 1. నెక్స్ట్ లైన్ వాట్, ఐసా పావన్ హే యహ దేశ్, ఐసా పావన్ హే దేశ్ అంటే ఫస్ట్ 1, నెంబర్ 2. నెక్స్ట్ इसके कण है धरती का स्वर्ग यही, थर्ड लाइन है धरती का स्वर्ग यही, नंबर 3. and next number 4, the last one, अपना प्यारा भारत देश. So give the numbers like this. Okay, here one flag is given, see, national flag. Next likho, likho means now it's time to write, it's time to write. Questions are already given, you have to write the answer in 2 or 3 lines. हमारा देश किन किन कारणों से सुंदर लगता है, हमारा देश किन किन कारणों से सुंदर लगता है. నా దేశం, మన దేశం ఏ ఏ కారణాలతో అందంగా కనిపిస్తుంది, మన దేశం ఏ ఏ కారణాల వల్ల అందంగా కనిపిస్తుంది. ఫస్ట్ మనం ఒక ఓన్ కోసం చెప్పుకున్నాం. భారతదేశ తుమే క్యూ ప్యారా లగ్తా హై, నీకు భారతదేశం అంటే ఎందుకు ఇష్టము అని. ఇక్కడికి వచ్చిన ఏమన్నాం, హమారా దేశ్ ఏ ఏ కారణాలతో నీకు అందంగా కనిపిస్తుంది. బోత్ క్వశ్చన్స్ ఆర్ సేమ్, అడిగే విధానంలోనే తేడా, అడిగే విధానంలోనే క్వశ్చనింగ్ వేసే టైంలో డిఫరెంట్గా వేయడం జరిగింది, కానీ ప్రశ్న యొక్క మీనింగ్ మాత్రం ఒకటే. ఏ కారణాన నీకు ఈ భారతదేశం అంటే ఇష్టం అనన్నా, నీకు భారతదేశంలో నీకు ఎందుకు, భారతదేశం నీకు ఎందుకు ఇష్టం అన్నా, బోత్ ఆర్ సేమ్, బోత్ ఆర్ సేమ్. అంటే నీకు భారతదేశంలో ఏమేమి ఉన్నాయో అది ఎందుకు అందంగా కనిపిస్తుందో ఇక్కడ మనం 2 or 3 సెంటెన్సెస్లో రాయాలి. भारत मेरा प्यारा देश है, भारत में अनेक पर्वत शिखरें हैं, अनेक पर्वतें हैं, इनसे अनेक नदियाँ बहती है, गंगा यमुना कृष्णा गोदावरी जैसे अनेक नदियाँ बहती है. అలాగే भारत में अनेक धर्म के लोग रहते हैं, हिंदू मुस्लिम सिख ईसाई जैसे अनेक धर्म के लोग रहते हैं, वे सब मिलजुल कर रहते हैं. यहाँ भारत देश धरती का स्वर्ग कहा जाता है. भारत देश, भारत दुनिया में सबसे प्यारा देश है भारत देश. అలాంటివి మనం కొన్ని పాయింట్స్ని మనం ఇక్కడ రాసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ हमारे देश को धरती का स्वर्ग बनाने वाली बातें कौन सी है, భారతదేశాన్ని స్వర్గం చేసే విషయాలు ఏంటి, స్వర్గం చేసే విషయాలు ఏంటి అని అంటే, भारत सबसे प्यारा देश है, भारत हमारा सबसे प्यारा देश है, भारत में हिंदू मुस्लिम सिख जैसी कई लोग रहते हैं. लाइक తర్వాత इसमें अनेक ऊंचे ऊंचे शिखर के पर्वत रहते हैं, अनेक चंचल नदियाँ बहती है, और सोना चांदी हीरे जैसे अनेक मूल्यवान फसलें उगती है, अनेक విలువైన పంటలు పండించబడతాయి. नेक्स्ट भारत के कण कण में संदेश, प्यार का संदेश दिखा देता है, स्नेह और प्यार का संदेश होता है भारत के कण कण में भी, इसीलिए भारत को हम धरती का स्वर्ग कहते हैं. అందుకనే మనం భారతదేశాన్ని భూమి మీద స్వర్గం అని చెప్పబడుతుంది. దీస్ 2 క్వశ్చన్స్, ఆల్ క్వశ్చన్స్ ఆర్ లైక్ ఒకలాగానే కనిపిస్తాయి, అన్ని క్వశ్చన్స్ ఒకలాంటి ఆన్సర్నే ఇస్తాయి, కాకపోతే ఇచ్చే విధానంలోనే తేడా. బట్ ఆన్సర్ ఈజ్ ఈక్వల్, ఆన్సర్ ఈజ్ సేమ్. Now turn, go to the page number 23. 22 finished, and now 23. In 23, Shabd Bhandar. Shabd Bhandar onwards, the grammar part అంటే ఇది మీరు ఓన్గా చేసే పార్ట్ ఇక్కడ నుంచి మొదలవుతుంది. శబ్ద భండార్, శబ్ద భండార్ ఆ ఏంటంటే, వాట్ ఇస్ ద శబ్ద భండార్? ఆ ఈజ్ శబ్ద భండార్. ఇన్ దిస్, ఈ శబ్ద భండార్లో మనం చెప్పుకునేది ఏంటి అని అంటే, डिब्बे में से एक जैसे अर्थ वाले शब्दों की तालिका बनाओ, डिब्बे में से एक जैसे अर्थ वाली तालिका बनाओ. ఈ డిబ్బా అంటే ఈ బాక్స్, హెల్ప్ బాక్స్లో కొన్ని పదాలు ఇవ్వడం జరిగింది. డిబ్బా అంటే దిస్ వన్ ఇస్ ద బాక్స్ని డిబ్బా అంటాం. ఈ బాక్స్లో సమ్ పదాలు, కొన్ని వర్డ్స్ ఇవ్వడం జరిగింది. కుచ్ శబ్ద దియే గయే హై, డిబ్బే మే కుచ్ శబ్ద దియే గయే హై, బాక్స్లో కొన్ని పదాలు ఇవ్వడం జరిగింది.
एक जैसे अर्थ वाले शब्दों की तालिका बनाओ. ఆ బాక్స్ లో రెండేసి వర్డ్స్ మీనింగ్ ఒకటే అయి ఉంటుంది, రెండు వర్డ్స్ మీనింగ్ ఒకటే అయి అలా రెండేసి మీనింగ్స్ ఏవైతే ఉన్నాయో వన్ బాక్స్ లాగా తయారు చేయండి. క్రియేట్ ఏ బాక్స్, వన్ బాక్స్ని ఫామ్ చేయండి. టూ మీనింగ్స్ని తీసుకొచ్చి పక్క పక్కనే రాయాలి. టూ మీనింగ్స్ సైడ్ బై సైడ్ని ఫామ్ చేయండి అని అన్నారు. వన్ ఈజ్ గివెన్ యాజ్ ఎగ్జాంపుల్. ఎగ్జాంపుల్ కింద ఒకటి ఇచ్చేయడం జరిగింది. వాట్ ఈస్ దట్? భూమి ధర్తి. ఇందులో ఉంది చూడండి, భూమి ధర్తి. వేర్ ఇట్ ఈస్? భూమి రౌండ్ ఇట్, ధర్తి రౌండ్ ఇట్. భూమి అన్న ధర్తి అన్న సేమ్ మీనింగ్. సో భూమి ధర్తి బోత్ ఆర్ సేమ్ మీనింగ్, అంటే పక్క పక్కనికి రాయాలన్నమాట. నెక్స్ట్ వర్డ్ చూడండి, దునియా. దునియాకి సేమ్ మీనింగ్ ఎక్కడ ఉందో వెతకండి. దునియా సేమ్ మీనింగ్. మనం ఈ నోట్స్ లెసన్ చెప్పుకుంటున్నప్పుడు పర్యాయ శబ్దాలు చాలా చెప్పుకున్నాం. అందులోంచి ఒక పర్యాయ శబ్దం ఉంటుంది చూడండి. మీరు ఏదైతే బోర్డు మీద బాక్స్లో రాసేస్తారో దాన్ని రౌండప్ చేసేసేయాలి. దునియాకి సేమ్ మీనింగ్ ఎక్కడుందో చూడండి. జగ్ సేమ్ మీనింగ్ జగ్. దునియా జగ్ రెండు రౌండ్ చేసేయండి. నెక్స్ట్ వన్ నయన్. నయన్ మీన్స్ కళ్ళు, ఐ. నయన్కి సేమ్ మీనింగ్ ఏముందో చూసి ఆ రెండింటిని రౌండప్ చేసేయండి. నయన్కి రౌండప్ చేసేయండి. నయన్కి సేమ్ మీనింగ్ ఆంఖే, కళ్ళు, ఆంఖే, ఐస్. నెక్స్ట్ వర్డ్ తీసుకోండి మళ్ళీ, నక్షత్ర. నక్షత్ర అంటే స్టార్. స్టార్కి సేమ్ మీనింగ్ ఏంటో చూడండి, ఎక్కడుందో వెతకండి, అది పక్కనే రాసేయండి. తారా రౌండప్, తారా రౌండ్ చేసేయండి, స్టార్. నెక్స్ట్ వర్డ్ తీసుకోండి, స్వర్ణ. స్వర్ణ మీన్స్ గోల్డ్, బంగారం. బంగారానికి మనం పోయంలో ఇంకో వర్డ్ చెప్పుకున్నాం, ఆ వర్డ్ ఇక్కడ ఉంటుంది వెతకండి. సోనా, హియర్ దేర్, సోనా, రైట్, గోల్డ్. నెక్స్ట్ వన్ పవిత్ర ఓవర్, భూమి ఓవర్, బడే. బడే మీన్స్ బిగ్. బిగ్కి ఇంకో పదం ఏదైనా ఎక్కడైనా ఉందేమో చూడండి. పెద్ద, ఎత్తైనా లేకపోతే పెద్దవైనా. ఉంచే, ఎత్తైనా, ఎత్తైనా అన్నా ఉంచే పెద్దవైనా అన్నా ఒకటే మీనింగ్ వస్తుంది దగ్గర దగ్గర. సో ఉంచే రౌండ్ చేసేయండి, సర్గ్ ఫినిష్. నెక్స్ట్ పావన్. పావన్ మీన్స్, పావన్కి ఇంకొక మీనింగ్ ఎక్కడైనా ఉందో చూడండి. మనం వదిలేసినవి ఏవో రెండు మీనింగ్స్ ఉంటాయి, అన్నీ రౌండప్ చేసేసుకున్న తర్వాత ఏవో కొన్ని మీనింగ్స్ మిగిలిపోతాయి. ఆ మిగిలిపోయినవి ఏంటి? పవిత్ర, పావన్. పవిత్ర, పావన్, పవిత్ర, పావన్. సో ఆల్ ఫినిష్డ్ లైక్ దిస్. టూ మీనింగ్స్, సేమ్ మీనింగ్స్ రెండు మనకి పక్క పక్కగా రాయడం జరిగింది. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్ మీనింగ్స్ ఫర్ యూ, వెరీ ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ గో టు ద భాషా కీ బాత్. భాషా కీ బాత్ మీన్స్ పార్ట్స్ ఆఫ్ ద స్పీచ్, గ్రామర్ పార్ట్ వస్తుంది. ఇక్కడ ఏం గ్రామర్ పార్ట్ ఇచ్చామంటే, రేఖాంకిత్ శబ్ద పడో సమజో, అండర్లైన్ చేయబడిన పదాలని చదవండి, అర్థం చేసుకోండి. ఫస్ట్ ఏమిచ్చారో రీడ్ చేసేద్దాం. भारत एक विशाल देश है, इसकी संस्कृति बहुत प्राचीन है, इसकी गरिमा महान है, वह विश्व का सुंदर देश है, यहाँ अनेक भाषाएं बोली जाती है. ఇందులో ఈ 2 లైన్స్లో అండర్లైన్ చేయబడిన కొన్ని పదాలు ఉన్నాయి. ఏంటవి? విశాల్, ప్రాచీన్, విశాల్, ప్రాచీన్. నెక్స్ట్ మహాన్, నెక్స్ట్ సుందర్, అనేక్. దీస్ వర్డ్స్ని అండర్లైన్ చేయడం జరిగింది. ఈ పదాలని అండర్లైన్ చేశారు. విశాల్, విశాలమైన. ప్రాచీన్, పురాతనమైన, యాన్షియంట్. మహాన్, గ్రేట్, గొప్పది. సుందర్, బ్యూటిఫుల్, అందమైన. అనేక్, మెనీ, చాలా. ఇవి ఇలాంటి పదాలని అండర్లైన్ చేసి వీటి గురించి డిస్కస్ చేస్తున్నారు. అసలు ఈ పదాలేంటి? ఇవేంటి అని అంటే గుణాలు, స్వభావాలు. గుణం, స్వభావం. విశాలమైనది గుణం, ప్రాచీనమైనది గుణం, మహాన్ గొప్పది గుణం, సుందర్ అందమైనది గుణం, అనేక్ చాలా గుణం. ఇవన్నీ కూడా విశేషణ పదాలు. ఇవన్నీ కూడా విశేషణ్ మీన్స్
యాడ్జెక్టివ్ పదాలు. దీస్ ఆర్ ద యాడ్జెక్టివ్. దీని గురించి బాగా మనం నెక్స్ట్ సెషన్లో గ్రామర్ పార్ట్లో డిస్కస్ చేద్దాం. ఓకేనా?